పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వాలేనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వాలేనే కనికరించెను మమ్ము. ఎన్నతరమ ప్రేమ హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలానిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈ ఊలానిచ్చి ఉల్లాసమొసగును. కొల్లగా మనల కోరి హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా. మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండా నీలా, నాదుడు యేసు మన చెంతనుండా నీలా. చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా. బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. దోణియందున్న యేసు దివ్యముగాను లేచి, దోణియందున్న యేసు దివ్యముగాను లేచి. దాటిగా వాటి ననచు హల్లెలూయా. ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా.
సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా కొత్తపాడ వస్తువులో 415 పాతపాడ వస్తువులో 412 పాతపాడ వస్తువులో 412 కొత్తపాడ వస్తువులో 415 ఈ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు
ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు రుధిరంపు దారల్ ప్రవహించె నీ కోసమే. తన చేతులందు రుధిరంపు దారల్ ప్రవహించె నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో వారికి దేవుడు సమస్తమును కూడా మేలు కలిగేటట్లుగా చేస్తూ ఉంటాడంట. కీడు జరిగినా దాన్ని దేవుడు మేలుకే మారుస్తాడు అన్నమాట. కొన్నిసార్లు కీడు సంభవించినప్పటికీ కీడును కూడా లేదా నష్టం జరిగినప్పటికీ నష్టాన్ని కూడా దేవుడు మేలుకే చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని ప్రేమించే వారికి దేవుడు అనేక విధానాల దీవెనలు దేవుడు రాసిపెట్టినాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవుడు అనేకమైనటువంటి మేలులు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి అన్నమాట. అందుకని ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆ ప్రేమించినప్పుడు వారికి దేవుడంట అవి కంటికి కనపడవు, చెవికి కనపడవు, మనిషి హృదయానికి గోచరం కావంట. అంటే చూడు, చదువుకుందాం. 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. అంటే ఇందును గురించి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెను
అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదని రాయబడింది అనమాట. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి ఎడల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారికి దేవుడు ఏమి సిద్ధపరుస్తున్నాడో, ఆయన ఏమి చేసి ఆయన మేలులు, ఆయన ఉపకారాలు అవి కంటికి కనపడవంట, చెవికి కనపడవంట, మనిషి హృదయానికి గోచరం కానటువంటి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన్ని మనం ఎంతో ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. కీర్తనకారుడైతే 116వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, 116వ కీర్తన 116వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దావీదు చెప్తున్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఏం చేశాడు? ఆలకించున్నాడు. కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దావీదు అంటాడు, దేవుని ఎంతో దావీదు ప్రేమించేవాడుగా ఉన్నాడు అనమాట. దేవుని దావీదు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకనే దావీదు చిన్నతనం నుండి కూడా దేవుని ఎంతో ఆరాధిస్తూ, దేవుని ఎంతో ఘనపరిచిన వ్యక్తిగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే 18వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 18వ కీర్తనలో అక్కడ కూడా దావీదు దేవుని ఎంతగానో దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. 18వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను కదా. దేవుణ్ణి ప్రేమించే వారంగా దేవునే మనం కలిగి ఉండాలి. 26వ కీర్తన 8వ వచనం, 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తాను అంటున్నాడు, దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తున్నాడు అంట కదా. కాబట్టి దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించాలి. 119వ కీర్తనలో ఏముందంటే, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని ఉందన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు దేవుడు ఎంతో వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. దావీదును కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు, ఎంతగానో దీవించినాడు అన్నమాట. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించే బిడలంగా, దేవుణ్ణి మనము హత్తుకునే బిడలంగా, దేవునికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే బిడలంగా, మనకున్నటువంటి మన ఇంటికంటే కూడా, మనకున్న మన పిల్లల కంటే కూడా, మన కుటుంబీకులందరికంటే కూడా దేవుణ్ణి మనం ఎక్కువగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే, మనకు కలిగిన వాటన్నిటికంటే దేవుడు ముఖ్యంగా మనం మనల్ని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం, మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నువ్వే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చినాడు కదా. 16వ వచనం చూడండి, 16వ వచనం, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండోసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నువ్వు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను కదా. గొర్రెలను ఖాయమంటున్నాడు. 15వ వచనం చూడండి,
వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడగగా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే 15వ వచనంలో 3 సందర్భాల్లో యేసు ప్రభువారు పేతురుని అడిగినాడు. యేసు ప్రభువారు చనిపోయిన మరలా తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు పేతురుని అడిగినాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అన్నప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు కదా. తర్వాత ఏమంటున్నాడు 15వ వచనంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. వీరికంటే అంటే తను చేసే పని, అంటే యేసు ప్రభువారిని విడిచిపెట్టేసి మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినాడు అనమాట. అందుకని ఏమంటున్నాడంటే, మరి వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా, నువ్వు చేసే పని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా, నీ పని చూసుకుంటావా, నన్ను ఎక్కువ ప్రేమిస్తావా, లేకపోతే నీ కుటుంబ బాధ్యతల కంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమిస్తావా అని చెప్పి యేసు ప్రభువారు తనను అడుగుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఏటికంటే మనకున్న వాటి అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, మనం దేవుని ఎక్కువ మనము ప్రేమించే వారంగా మనం కలిగి ఉండాలంట. ఎవరెవరికంటే మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు, కాబట్టి తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టమని చెప్పటంలా, అంటే దేవుడు ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తర్వాత కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఎక్కువగా దేవుని మనం ప్రేమించే వారంగా ఉండాలని యేసు ప్రభువారు కోరుతూ వచ్చినాడు అనమాట. లూకాసు వార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటున్నాడంటే, అక్కడ ఇంక వివరంగా చెప్తున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో, ఒక్క నిమిషం, లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ ఎవరెవరు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యుల తట్టు తిరిగాడు అనమాట. అక్కడున్న శిష్యుల తట్టు తిరిగి వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి జనసమూహం తట్టు తిరిగి ఏమంటున్నాడంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అంటున్నాడు. అంటే యేసు ప్రభువారు చెప్పేది ఏంటంటే, అన్నదమ్ములను అక్క చెల్లెలను అన్నదమ్ములను మన పిల్లల్ని ప్రేమించొద్దని కాదు ఆయన చెప్పేది. దాని అర్థం ఏంటంటే, నాకంటే ఎక్కువగా మీరు దేన్ని కూడా ఏం చేయొద్దు, ప్రేమించొద్దు అంటున్నాడు అనమాట. నాకంటే ఎక్కువగా మీరు దేన్ని కూడా ప్రేమించొద్దు అంటున్నాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ఏం చేయకూడదు, ప్రేమించకూడదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. అందరికంటే ముఖ్యంగా మనం చివరికి మన ప్రాణమును సహా మనము ద్వేషించే వారంగా ఉండాలంట. కొన్నిసార్లు మన ప్రాణాన్ని సుఖపెట్టుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకి గృహకూడికి జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు దాకా కష్టపడి వచ్చినాం ఇంకేం వెళ్తాంలే అని చెప్పి
ప్రాణాన్ని సుఖపెట్టుకుంటాం చూసారండి. అంటే దేవుడు ఏమంటాడంటే తన ప్రాణమును సహా దేశింపుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. కాబట్టి తన ప్రాణాన్ని కూడా ప్రేమించకూడదు. అలసిపోయి ఉన్నాములే, వెళ్ళలేములే అనుకోవడానికి కుదరదు. దేవుని కొరకు దేవుని ఎక్కువ ప్రేమించే వారంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. తల్లిదండ్రుల కన్నా, అక్క చెల్లెల కన్నా, అన్నదమ్ముల కన్నా వాళ్ళందరినీ ప్రేమించాలి. కానీ ముఖ్యంగా ఎవరిని ప్రేమించాలంటున్నాడు? దేవుణ్ణి ఎక్కువ మనం ప్రేమించాలన్నమాట. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు ఏం చేస్తాడు? మనలను ఆశీర్వదిస్తాడు అనమాట. దేవుడు మనలను దీవిస్తాడు కదండి. కాబట్టి యేసుప్రభువు వారు ఆ రీతిగా చెప్తూ వచ్చినాడు. ఇది ఎలా సాధ్యమన్నా అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ లోకాన్ని ఎక్కువ ప్రేమించే వారు ఉంటారనమాట. కొంతమంది సెల్ ఫోన్లు ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది వారికి ఉన్న పొలాలని ప్రేమించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న ఇల్లుని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదండి. కొంతమంది ఏమంటారు? అన్నా ప్రేమిస్తున్నాను కానన్నా మా కొడుకు తర్వాతేనన్నా, మా కొడుకుని తర్వాతనే మేము దేవుణ్ణి సేవిస్తామన్నా అంటారు. దేవుని ప్రేమిస్తాను సరే అన్నా, కానీ మా అబ్బాయి కంటే కూడా మేము ఎక్కువగా దేవుని మేము ప్రేమించలేమండి. మా పిల్లల కంటే కూడా మేము ఎక్కువ దేవుణ్ణి ప్రేమించలేము. అయ్యో నా డ్యూటీ కంటే కూడా నేను ఎక్కువ దేవుణ్ణి ప్రేమించలేను కదా. కాబట్టి ఒక ఆమె అనింది నాతో, ఒక ఆమె అనింది, ఇక్కడ కాదులేండి వేరే చోట, ఒక సహోదరి అనింది, అన్నా నేను ఈ సీరియల్ చూడకపోతే నేను ఉండలేనన్నా అనింది. అదేంటి అక్క అంటే ఆమె ఏమనిందంటే, అన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తా కానీ ఒక్క ఈ సీరియల్ విషయంలో మాత్రం నేనేం చేయలేను, ఏం చేయలేను. ఈ మధ్యన ఒకసారి ఫోన్ చేసి అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు మీరంటే, అన్న మా ఇంట్లో ఆ దీపం వస్తూనే ఉందన్నా. ఏంటంట? దీపం సీరియల్కి ఏమైపోయిందంట ఆమె. ఆ దీపం ఆరేదట్లేదు, మా దీపం వెలిగేదట్లేదు అన్న అన్నాడు ఒక సహోదరుడు. ఆ దీపం ఏం చేయట్లేదంట. అన్న దీపం ఆరేదట్లేదు, మా దీపం వెలిగేదట్లేదని. ఏంటో ఆ పరిస్థితి అంటే ఆ సీరియల్ కొరకు ఏం చేస్తున్నారు? అదే టయానికి, గొరక్కుడికి టయానికి ఆ సీరియల్ వస్తుందంట. కాబట్టి ఏమంటున్నాడంటే, అన్న మేము అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? ముందు మా ఇంట్లో దీపము, మా టీవీలో వచ్చే దీపం మారట్లేదన్న అన్నాడు అన్నమాట. కాబట్టి ఆ దీపం మారట్లేదు, మా దీపము వెలగట్లేదు. అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం చెప్పండి? టీవీలోనే కాదులేండి, ఇంటిని, తర్వాత ఈ భూ సంబంధమైనటువంటి వాటిని ఎక్కువ మనం ప్రేమించే వారంగా ఉంటామన్నమాట. ఇట్లా ప్రేమించడం ద్వారా మనకు ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి, ఎట్లా దేవుడు మనల్ని దీవిస్తాడు కదా. కాబట్టి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుణ్ణి అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు దేవుడు సమస్తమును కూడా ఏం చేస్తాడంట? రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని బిడ్డలైనటువంటి వారికి, ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? సమస్తమును మేలుకరంగానే చేస్తాడనమాట. కొన్నిసార్లు నష్టం జరిగినప్పటికి కూడా దేవుడు దాన్ని మరలా దీవెనకరంగా చేస్తాడు కదా. కాబట్టి మనం నష్టం జరిగినా సరే దేవుడు దాన్ని మనకేం చేస్తాడు? దీవెనగా మారుస్తాడు, దాన్ని మేలుగా మారుస్తాడు అనమాట. కొంతమంది మనల్ని నష్టపరిచే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనకు కీడు చేసే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ప్రేమించే బిడ్డలకి అయితే దాన్ని మేలుకే దేవుడు తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు అనమాట కదా. కాబట్టి మరి దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనకి అనేకమైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి దేవుడు చేసే 7 మేలులు ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించే వారికి దేవుడు చేసే 7 మేలులు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మొట్టమొదట లూకాసు వార్తలో, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము
44వ వచనం. ఆ స్త్రీ యేసు వైపు తిరిగి, ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంట యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్ ఇంట్లో ఉన్నాడని చెప్పి మరి ఆమె వచ్చిందంట. 39వ వచనం చూడండి. 39. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాను. అంటే ఈమె పాపాత్మురాలంట. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అతను సీమోన్ అనే అతను భోజనానికి పిలిచి విందు చేశాడు. ఈమె యేసు ప్రభువారు సీమోన్ ఇంట్లో ఉన్నాడని చెప్పి తెలుసుకుంది. మొత్తానికైతే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చింది. వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉందన్నమాట. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు ఏం చేసిందంట, తుడిచిందంట. తర్వాత 45వ వచనంలో ఏముందంటే, ఈమె నన్ను నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు అంటున్నాడు. పాదములు ముద్దు పెట్టుకుంటూ వచ్చిందంట. తర్వాత 46లో, నీవే నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు ఆస్తర పూసెను కదా. దేవుడు ఏమంటాడంటే, ఈమె నన్ను ఇంతగా ప్రేమించింది. 47వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. చదవండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమె తనను. చూసారు ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఆమె ఏం చేసిందంట, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏమైపోయినాయి, క్షమించబడినాయి. అంటే మొట్టమొదట దేవుని ప్రేమిస్తే దేవుడు పాపాలన్నింటిని ఏం చేస్తాడు, క్షమిస్తాడు అనమాట. ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంలో యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, అమ్మా నీ పాపములు ఏమైనాయి, క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే మనము విస్తారంగా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో విస్తారమైనటువంటి మన పాపాలు కూడా ఏమైతాయి అంట, పోతాయి, క్షమించబడతాయి అంట కదా. అందుకని ఆయన్ని మనం మరి ఎంతగానో ఆయన్ని మనము ప్రేమించే బిడ్డలంగా మరి నీవునే మనం కలిగి ఉండాలి. అందుకని మరి ఆమె యొక్క ఎవరైతే ఎక్కువ దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారి యొక్క పాపాలు ఏం చేయబడతాయి, క్షమించబడతాయి అన్నమాట. రెండో విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం దేవుని ప్రేమించే వారికి కలిగే రెండో విషయం మేలు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందిరని పాడిరి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. మీరు ఎప్పుడన్నా చూసారా బలంతో సూర్యుడు ఉదయకాలం ఉదయించడం? చాలా బలంతో ఉదయిస్తాడంట. మనకు కలకత్తా ఆ ఏరియా దాటిన తర్వాత క్యాలింగ్పామ్ అనేది ఒక పట్టణం వస్తుంది అనమాట. ఆ క్యాలింగ్పామ్ అనేటువంటి చోట ఉదయకాలం సూర్యుడు అక్కడ ఉదయిస్తాడనమాట. చాలామంది అక్కడ చూడటానికి వెళ్తారనమాట. 5 గంటలకే సూర్యుడు బయటకు వస్తాడు. ఆ దృశ్యాన్ని చూడటానికి చాలామంది ఆ క్యాలింగ్పామ్ వెళ్ళే వాళ్ళంతా అక్కడ దారిలో ఆగి దాన్ని చూసి అక్కడి నుంచి వెళ్తారనమాట. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అది చాలా ఆశ్చర్యంగా చాలా అందంగా ఉంటుంది అనమాట. సూర్యుడు అక్కడ మొట్టమొదటి అక్కడ ఉదయిస్తాడని చెప్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ ఎంత బలంతో ఉదయిస్తాడు అనండి అంటే దేవుని ప్రేమించేటువంటి వారికి దేవుడు బలము అనుగ్రహిస్తాడు అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు, బలము దయచేస్తాడు కదా. కాలేబు ఏమన్నాడంటే, నాకు 40 సంవత్సరాలు వయసు అప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉంది అంటాడు అన్నమాట.
దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడు? బలం దయచేస్తాడు కదా. దేవుని ప్రేమించే వారికి దేవుడు చేసే మేలు ఏంటంటే బలము దయచేసేవాడుగా ఉన్నాడు అనమాట. బలం దయచేస్తాడు. నీలో ఉన్నటువంటి నీరసాన్ని, నీలో ఉన్నటువంటి బలహీనతని దేవుడు తీసివేస్తాడు. అందుకని ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. సూర్యుడు ఏ రీతిగా అయితే బలంతో ఉంటాడో ఆయన ప్రేమించేవారు కూడా అంత బలంగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మూడో సంగతి ఏంటంటే కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 145వ కీర్తనలో 145వ కీర్తన 20వ వచనం 145వ కీర్తన 20వ వచనం యెహోవా తాను ప్రేమించే వారు అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఇక్కడ మూడో సంగతి ఏంటంటే యెహోవా తాను ప్రేమించే వారు అందరిని ఏం చేస్తాడంటండి? కాపాడుతాడు. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు అన్నమాట. ఎక్కువగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుని ప్రేమించే వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడేవాడిగా ఉన్నాడు అనమాట కదా. నాలుగో సంగతి ఏంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించేవాడని అన్నాను. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారిని అంట దేవుడు 1000 తరముల వరకు ఏం చేస్తాడు? దేవుడు కరుణిస్తాడు. నాలుగో విషయం ఏంటంటే దేవుడు 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు కదా. అందుకని మనం ఏం చేయాలి? ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలి? మనకున్న వాటి అన్నిటికంటే, నీకు ఇచ్చిన పిల్లల కంటే, భార్య కంటే, తర్వాత మనకున్న ఆస్తి ఐశ్వర్యాల కంటే కూడా ఎక్కువ ఎవరిని ప్రేమించాలండి? దేవుని ప్రేమించాలన్నమాట కదా. ఇప్పుడు దేవుని ప్రేమించడం ద్వారా దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంటే దేవుడు కరుణించేవాడై ఉన్నాడు అనమాట కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? మొదటి విషయం చెప్పండి. పాపాలు క్షమించబడతాయి అన్నమాట. రెండో విషయం బలము. మూడో విషయం కాపాడతాడు. నాలుగో విషయం కరుణించేవాడు కదా, కరుణించేవాడు. ఆరో విషయం ఏంటంటే లేఖనంలో చూద్దాం. ఆరో విషయాన్ని కూడా త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 5వ విషయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంట కదా. దేవుని ప్రేమించే ప్రజలను దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడంట. అందుకని ఆయన్ని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలం అన్నమాట. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆస్తి ఎక్కువ కాదంట. చూడండి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని బైబిల్ చెప్తుంది. యెహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. అది ఎవరికి ఇస్తుంది ఐశ్వర్యం అంటే తను ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడనమాట. నువ్వు ఎంత కష్టమన్నా చేయి, దేవుడు ఆశీర్వదించకుండా నువ్వు ఎన్ని ఆదివారాలు మానేసినా, నువ్వెంత దేవుని పక్కన పెట్టేసి నువ్వెంత కష్టపడ్డా సరే అది సిల్లి సంచులు వేసినట్టే. దేవునికి నీ హృదయం ఇవ్వకుండా, దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, దేవుని నువ్వు ప్రేమించకుండా ఎన్ని ఆదివారాలు మానేసినా, ఎన్ని కూడికలు మానేసినా దేవుని ఇవన్నీ కూడా వృధానే, ఇవన్నీ వేస్టే. నువ్వు ఎంత సంపాదించినా ఆ కష్టం ఏం కాదు,
అది ఎక్కువ కాదు. నరుల కష్టజీతము ఏం కాదంటండి, నరులకు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువగా. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. మన చేతి పని ఎవరు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఎట్లా గొప్పవారు అవుతాం కదా. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం సాతానుడు దేవుడితో మాట్లాడుతున్న మాట చదువుకుందాం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడు ఏమంటున్నాడంటే, నువ్వు అతని చేతి పనిని ఏం చేసావు? ఆశీర్వదించావు కనుక అతని ఆస్తి ఆ దేశంలో ఏమైందంట? బహు విస్తరించిందంట. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడ్డా అంత వృధే అని దేవుని వాక్యంలో మనకు రాయబడితే వచ్చింది. ఇవి నా మాటలు కాదు, కానీ ఏముంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఏం కాదంట, ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించాలి. మరి దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి మనము? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అంటే దేవుని ప్రేమించాలి. 17వ వచనం చూడండి, సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యమును ఘనతలను స్థిరమైన కలిమియు నీతి నా యొద్దనున్నవి. మేలిం బంగారం కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన వచ్చుబడి దొడ్డిది. అంటే దేవుడిచ్చేవి శ్రేష్టమైనవి. ఐశ్వర్యమును ఘనతలను స్థిరమైన కలిమి ఎక్కడుందంట? దేవుని వద్ద ఉందంట. దేవుడు ఇవ్వాలి మనకు అవన్నీ కదా. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యొద్దనే ఏమున్నాయి? నీ యొద్దనే గుర్తుములై ఉన్నాయి అంటాడు. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయంట. అందుకని దేవుడు ఏమంటాడంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చేటువంటి మేలు ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఇప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారిని ఎంతగా ప్రేమించిందో, యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఆ పాపాలన్నీ కూడా క్షమించబడుతూ వచ్చినాయి అన్నాడు. రెండో విషయం ఏంటంటే, ఆయన్ని ప్రేమించేవారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటాడు. మూడో విషయం ఏంటంటే, ఆయన్ని ప్రేమించే వారిని ఆయన కాపాడుతూ ఉంటాడనమాట. నాలుగో విషయం ఏంటంటే, ఆయన్ని ప్రేమించే వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? ఆయన కరుణించేవాడు. ఐదో విషయం ఏంటంటే, ఆస్తికర్తలుగా చేసేవాడుగా ఉన్నాడు అనమాట కదా. కాబట్టి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. కాబట్టి ఆయనను మనము ప్రేమించే బిడ్డలంగా ఉండాలి. ఆయన మందిరాన్ని ప్రేమించాలి. ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని కాపాడి రక్షిస్తాడు కదా. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తప్పిస్తాడు. తాను ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు. అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. అనేకమైనటువంటి మరణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. అనేకమైనటువంటి 91వ కీర్తనలో అన్ని తెగుళ్ళే, రకరకాల తెగుళ్ళు ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి తను ప్రేమించే వారిని దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ 91వ కీర్తన 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే, తాను ప్రేమించే బిడ్డలకు వర్తిస్తాయి. అందరికీ వర్తించవు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అందుకని 14వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. కాబట్టి దేవుని ప్రేమిస్తే దేవుడు మనలను తప్పిస్తాడు, దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు ఆ వ్యక్తులను ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు అన్నమాట కదా. ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది.
కాబట్టి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఏం చేస్తారంట, ఘనతను ఉంటారంట, తప్పించబడతారంట అనేకమైనటువంటి అపాయం నుండి, కీడు నుండి కదా, శ్రమలో నుండి. ఇంకా కింద భాగాలు చదువుకుందాం చూడండి. అతడు నాకు మొరపెట్టిగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఇక్కడ కూడా దేవుడు తనను ప్రేమించాడు. 14వ వచనంలో ఆ వ్యక్తి దేవుని ప్రేమించాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. ఇక్కడ కూడా 7 విషయాలు దేవుడు చెప్పాడు అన్నమాట. మొదటి విషయం ఏంటి, నేను అతన్ని తప్పించదును. రెండో విషయం ఏంటి, అతన్ని ఘనపరిచేదను. మూడో విషయం ఏంటి, ప్రార్థన చేసినప్పుడు అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు కదా. ఐదో విషయం ఏంటి, శ్రమల్లో అతనికి తోడై ఉంటాను, శ్రమల్లో కష్టాల్లో తోడై ఉంటాను. ఆరో విషయం ఏంటి, అతను నిడిపించి. ఏడో విషయం ఏంటి, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదను. కాబట్టి దేవుడు మన ఎడలు ఎన్నో మేలు చేసేవాడుగా ఉన్నాడు అనమాట. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఎన్నో మేలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఎక్కువ ఆయన ఉదయకాలం లేవగానే కొంతమంది ఏం చేస్తారంటే లేవటం సెల్ ఫోన్తో లేస్తారనమాట. లేవటమే కొంతమంది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మొట్టమొదటి లేచినప్పుడు ప్రథమ స్థానం దేవునికి ఇవ్వండి, దేవుని మొట్టమొదటి ఆరాధన చేయండి, తర్వాత దేవుని వాక్యాన్ని చదవండి చదువు వస్తే, లేకపోతే మొట్టమొదటి ప్రార్థన చేయండి. దేవునికి స్థానం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. మీ సంఘాల్లో, మన సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మనం హాజరు కావాలి. ఇదేదో నా మేలు కొరకు చెప్పటం లేదు, ఇదంతా మీ మేలు కొరకే. కాబట్టి వాటిని మనం అంగీకరిస్తే మన జీవితంలో ఎన్నో మేలులు జరుగుతాయి అన్నమాట. దేవుడు ప్రేమించేవాడు అన్నమాట, దేవుడు రక్షించేవాడు కదా. కాబట్టి ఆయనకి మనం సమయం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించేవాడు, మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అనమాట కదా. ఈ లోకంలో ఏ ప్రయాసమైనా వ్యర్థమైపోద్దేమో కానీ ప్రభువునందు ప్రయాసం మాత్రం వ్యర్థం కాదు. మీరు ప్రసంగి గ్రంథం చదివి ఉంటారు, అక్కడ ఏముంది, వ్యర్థం అని దాదాపు 30 సార్లు పైన ఉందన్నమాట. ఈ లోక ప్రయాసం అంతా వ్యర్థమే, కానీ ప్రభువు కొరకు మనం పడిన ప్రతి ప్రయాసానికి అది వ్యర్థం కాదు. ప్రభు కొరకు మనం ఏది చేసినా వ్యర్థం కాదు. దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పించి కాపాడుతాడు. ఇది 6వ సంగతి. దేవుడు ఎవరైతే 91వ కీర్తన 14వ వచనంలో ఏం రాయబడిందంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించా. అనేకమైనటువంటి కీడుల నుండి, అనారోగ్యాల నుంచి, ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి, కీడు నుండి దేవుడు తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు కదా. కాబట్టి 7వ విషయం కూడా మనం చదువుకొని మరి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. 7వ విషయం ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తాడు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు, దేవుని ప్రేమించినప్పుడు ఆయన మన యొద్ద ఏం చేస్తాడంట, నివాసం చేస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారో ఆ పరలోకంలో కంటే కూడా భూమి మీద ఉన్న మనలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడే మనతో ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు గైకోవాలి. అందుకని చూడండి 15వ వచనంలో, యోహాను సువార్త 14:15, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే దేవుని ప్రేమించినప్పుడు ఆయన తనకు ఒక ఆత్మను, మనకు ఆదరణకరమైనటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. చూడండి 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు,
నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఎవరైతే దేవుని ఎక్కువగా మనం ప్రేమిస్తామో వాళ్ళకి ఆయన కనపరుచుకుంటాడంట. సరే, 7వ విషయం ఏంటంటే 23వ వచనంలో రాయబడినట్లుగా ఒకడు యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ప్రేమించే వారి దగ్గరకు వచ్చి ఆయనే నివాసం చేస్తారంట కదా. ఎన్ని మేలులో కదా, ఎన్నో మేలులు దేవుడు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి అన్నమాట కదా. 7 మేలులు దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే 7 మేలులు కదా. కాబట్టి ఈ 7 మేలులు దేవుడు నీ ఎడలు చేస్తూ వచ్చినాడు. మొదటి మేలు ఏంటి? పాపములు క్షమించబడతాయి. 2వ మేలు బలము దయచేస్తాడు. 3వ మేలు కాపాడుతాడు. 4వ మేలు కరుణిస్తాడు. ఎప్పటి వరకు? 1000 సంవత్సరములు, 1000 తరముల వరకు కదా. తర్వాత ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా, తర్వాత ఆయన ప్రేమించే వారిని 91వ కీర్తన 14వ వచనం తప్పించేవాడు కదా. తప్పించేవాడు వచ్చే శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, వస్తున్నటువంటి కీడు నుండి తప్పించేవాడు. తర్వాత చివరిది ఏంటంటే ఆయన ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన మనలో నివసిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారిలో దేవుడు ఏం చేస్తాడంట? నివసిస్తాడంట కదా. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడితే వచ్చింది కదా. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదుము. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును మేలుకరంగా చేస్తాడు. దేవుడు సమస్తమును సమకూరి జరిగిస్తాడు అనమాట. దేవుడు మేలుకరంగా దేవుడు చేస్తాడు కదా. శ్రమ వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు దాన్ని మేలుగా దయచేసేవాడుగా ఉన్నాడు అనమాట. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన జీవితంలో మేలుగా మారుస్తాడు అనమాట. అందుకని సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే నష్టం జరిగినా, లేకపోతే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు దాన్ని మేలుకే దయచేసేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే చూడండి, 119వ కీర్తన 67వ వచనం, 119:67, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునిచున్నాను. శ్రమ కలగక ముందు ఏం చేశాడంట? శ్రమ కలగక ముందు దేవుని విడిచిపెట్టి తిరిగినాడు. ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. 71వ కీర్తన 71వ వచనం చూడండి. 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకేమైంది? మేలాయను. అంటే శ్రమ ఏమైంది? మేలుకి అయింది అనమాట. శ్రమను దేవుడు ఏం చేశాడు? మేలుగా చేశాడు కదా. అంతకైతే ఏం చేశాడు? త్రోవ తప్పి తిరిగినాడు. అంతకిష్టం తన ఇష్టం వచ్చినాడు తిరుగుతూ వచ్చినాడు. అయితే దేవుడు తనను గద్దించి దేవుడు తనను ఒక సరైన రీతిలో క్రమపరుస్తూ వచ్చినాడు ఆ భక్తుని విడిచిపెట్టకుండా. అయితే ఇప్పుడు ఆ భక్తుడు ఆ విషయాన్ని ఎరిగిన వాడే 71వ వచనంలో ఏమంటున్నాడంటే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకేమైంది? మేలైను. శ్రమ నొందుటుంట ఏమైపోయిందంట? మేలైంది అంటున్నాడు కదా. అందుకని దేవుని ప్రేమించే వారికి దేవుడు మేలుగా చేస్తాడనమాట. కొంతమంది నీ జీవితంలో కొంతమంది నీకు కీడు చేయొచ్చు. దేవుడు నీ జీవితంలో కొంతమంది నీకు అన్యాయం చేయొచ్చు, లేకపోతే మనుషులు నీకు కీడు చేయొచ్చు, లేకపోతే సాతానే నీకు కీడు చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మేలుగా చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మేలుగా చేస్తాడు. అందుకని మరి బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 50వ అధ్యాయము 18వ వచనం, ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆదికాండము 50 19వ వచనం చదవండి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నాను,
20వ వచనం, ఆదికాండం 50 అధ్యాయము 20వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. అందరు కలిసి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేడు దినము జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, అన్నలు ఏం చేశారు చెప్పండి? చిన్నప్పుడే గోతులు వేసేసారు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం చేసేసారు, తండ్రికి దూరం చేసేసారు. తల్లి ఏమో చిన్నప్పుడే చనిపోయింది, యోసేపు తల్లి. తర్వాత అన్నల దగ్గర పెరుగుతూ వచ్చినాడు. అన్నలు ఏం చేశారంటే యోసేపుని కొట్టి ఆ నీళ్ళు లేని గుంటలో పడేసి మరలా ఏం చేశారు, ఇస్మాయిలీలకి అమ్మేసినప్పుడు ఇస్మాయిలీలు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో బేరాన్ని పెట్టినారనమాట. ఐగుప్తు దేశంలో ఆ రోజుల్లో మనుషులను అమ్మేవాళ్ళు అనమాట. మార్కెట్లో పెట్టినప్పుడు ఆ పొతీఫర్ అనేటువంటి అతను యోసేపుని కొనుక్కున్నాడు. కొనుక్కుని అక్కడ ఎంతో బానిస అంటే మనకు తెలుసు కదా, సరైనటువంటి వాళ్ళకంటూ ఏమి చేర్చి ఉండదు అనమాట. బానిస జీవితాన్ని జీవించినాడు. తర్వాత ఆ ఇంట్లో ఉంటుండగా ఆమె అతని మీద నేరం మోపినప్పుడు పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి అతన్ని మరి సేనించమని అడిగినప్పుడు ఆ మాటకు దానికి ఒప్పుకోకపోయిన కారణం చేత చెరసాల్లో వేసినారు. ఐగుప్తు చెరసాలు ఎట్లా ఉంటాయి అంటే 105వ కీర్తనలు అనుకుంటా ఒక మంచి మాట ఉంది, ముగించుకుందాం చిన్న తలాంపు. 105వ కీర్తనలో 105వ కీర్తన 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుండెను. అంటే ఇనుము ఏం చేసిందంట, అతన్ని బాధిస్తూ వచ్చింది. సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పిస్తూ వచ్చినారు, చెరసాల్లో పడేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేశారన్నమాట. ఎంత శ్రమో చూడండి కదా. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చేసి గుంట్లో పడేసి మళ్ళీ ఇస్మాయిలీలకు అమ్మేసి తల్లిదండ్రులకు దూరంగా నానేవాళ్ళు లేకుండా ఎక్కడో బానిసగా వెళ్ళిపోయి కదా, మరి ఇంట్లో ఒక దాసుడిగా అమ్మబడి ఇంట్లో ఎట్టి చాకిరి చేసుకుంటూ మరి ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని కష్టంలో, బాధలో, దుఃఖంలో అనుభవిస్తూ వచ్చినాడు. తర్వాత చేయని కార్యానికి తాను చేయకపోయినా చేసినట్లుగా నేరం మోపి చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎంతో కాపాడి బలపరుస్తూ వచ్చినాడు. చెరసాల నుంచి ఇప్పుడు సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళినాడు కదా. ఇప్పుడు ఏమంటాడు చూడు, చదువుకుందాం. ఆదికాండం 50 అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదురు కానీ నేడు దినములు జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. కాబట్టి ఎంతగానో దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు తనను ఏం చేస్తూ వచ్చినాడంట దేవుడు, మరి తనను ఒక రాజుగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు అందుకేమంటున్నాడంటే, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు నాకేం చేశాడు, దాన్ని మేలుగా చేశాడు. అందుకని దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంట, సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయంట కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తమును కూడా ఏం చేస్తాడంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉంటాడు కదా. సమస్తమును కూడా దేవుడు తన ప్రజల ఎడల దేవుడు ఎంతో మేలు చూపేవాడిగా ఉన్నాడు కదా. ఇతరులు లేదా నీకు రకరకాల పరిస్థితులు కూడా రావచ్చు. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు ఆ కీడును కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలుగా చేసేవాడుగా ఉన్నాడు. మనుషులు నీకు కీడు తేవచ్చు, నువ్వు కీడు అనుభవించవచ్చు, ఇబ్బందుల నుండి వెళ్తున్నావేమో. కానీ నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు నీకు సమస్తమును కూడా ఏం చేస్తాడంటే మేలుకరంగానే చేస్తాడు. అరే నీకే ఆశీర్వాదం లేదు కదా, నీకే దీవెన లేదు కదా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకేం మేలుంది అని అనొచ్చు. కానీ ఒక దినాన ఆ కష్టాన్ని, ఆ బాధను దేవుడు ఏం చేస్తాడంటే మేలుగా చేసేవాడుగా ఉన్నాడు అన్నమాట. మేలుగా చేసేవాడుగా ఉన్నాడు. ఒకసారి ఒక రైతు ఉన్నాడంట. ఒక రైతుకి 2 ఎడ్లు ఉన్నాయి.
ఆ ఎడ్డులతో పొలం దున్నుకుంటా ఉన్నాడు అనమాట. ఒక ఎద్దు ఏమైందంటే చనిపోయింది. ఊరు వాళ్ళందరూ వచ్చేసి, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకేం మేలుందయ్యా, ఎద్దు చనిపోయింది, మీ యేసు ప్రభు ఏం చేశాడు, ఇప్పుడు నువ్వు ఎంత నష్టపోయినావు, యేసు ప్రభువుని నమ్ముకుని నువ్వు ఎంత నష్టపోయావు అని అన్నారంట ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి. అయితే పాపం ఎంతో తనకు తానే బలపరుచుకుని అన్నాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు అద్భుతం చేస్తాడంటే, ఇంకేం అద్భుతం చేస్తాడండి, ఎద్దు చచ్చిపోయింది అని చెప్తే ఒక పక్కన ఎద్దును కట్టి ఒక పక్కన ఆయనే నడుపుతున్నాడంట. ఒక్కోసారి ఆయన నడపలేకపోతే వాళ్ళ కొడుకున్నాడు అనమాట, 20 సంవత్సరాలు కొడుకున్నాడు, 20 సంవత్సరాల వయసు వచ్చిన కొడుకు. ఒక పక్కన ఎద్దు, ఒక పక్కన వాళ్ళ కొడుకు. అట్లా ఏం చేస్తూ వచ్చినారంటే పొలాన్ని దున్నుకుంటున్నారు చిన్నగా. అయితే ఒక రోజున వాళ్ళ కొడుక్కి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మరలా ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారంటే, ఏమయ్యా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఏం మేలు జరిగింది, అదిగో ఎద్దు చచ్చిపోయింది, కాలు కూడా మీ కొడుకు కాలు ఏమైంది, కాలు ఇరిగిపోయింది, ఇంకేం మీకు ఏం మేలు ఉంది అన్నారు. 2 రోజులకండి ఈ ఉన్న ఎద్దు కూడా ఏమైందంటే తాడు కొడిది, రాత్రి వేళ తాడు తెంపుకుని పోయింది, ఎక్కడికో పోయింది. పోయిన తర్వాత అందరూ మళ్ళీ వచ్చేసి ఏమన్నారంటే, ఉన్న ఎద్దు చచ్చిపోయింది, ఉండ ఎద్దు అని ఉందనుకుంటే అది కూడా పోయింది. ఎందుకని నువ్వు దేవుడిని నమ్ముకుని ఏం చేశాడయా మీ దేవుడు నీకు మేలు అంటే, ఉన్న కొడుకేం కాలు ఇరిగిపోయి ఆడింట్లో ఉన్నాడంటే, కొన్ని రోజులకి ఎద్దు ఏం చేసిందంటే దాంతోపాటు ఇంకొక ఎద్దును పట్టుకుని వచ్చిందంట. అది ఎక్కడికో పోయింది, ఒక వారం దాకా కనిపించలేదు. మరలా కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా ఇంకొక ఎద్దును తీసుకుని వచ్చిందంట. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అన్నారంట, అరే మీ దేవుడు చాలా గొప్పవాడయా, ఆశ్చర్యం చేసినాడు కదా, ఇంకొక ఎద్దు వచ్చింది ఎక్కడి నుంచో అని చెప్పి మరలా గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ అన్నారంట. తర్వాత ఆ కొడుకు కాలు ఇరిగిపోయి ఇంట్లో ఉన్నాడు. మరి ఆ దేశం మీదకి యుద్ధం చేయడానికి కొంతమంది సైనికులు వేరే దేశం మీదకి వెళ్ళటానికి ఆ దేశంలో ఉన్నటువంటి యవనస్తులు కావాల్సి వచ్చినారు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులు అందరిని తీసుకుని పోయినారంట. అందరిని తీసుకుని పోతే ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని, ఈ యవనస్తుని తీసుకెళ్లేదంట. ఎందుకనంటే ఈయన కాలు ఇరిగిపోయి మంచంలో ఉన్నాడు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా యుద్ధం చేయడానికి తీసుకుని పోయినారంట ఆ దేశపు రాజు ఆజ్ఞాపించినప్పుడు. అయితే గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ అన్నారంట, నిజమేనయ్యా మీ దేవుడు గొప్పోడు, మా పిల్లలందరిని ఏం చేశారు, మా పిల్లలందరిని తీసుకుని పోయినారు ఆ యుద్ధంలోనికి, మరి మా పిల్లలు మరలా బతికొస్తారో లేదో మాకు తెలవదండి, మీ ఓడిదే నయమండి, కాలు ఇరిగింది ఇంట్లో ఉన్నాడు, ఒక 2-3 నెలల తర్వాత లేచి తిరుగుతాడు అని అంటున్నారంట. అంటే దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది చెప్పండి, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతాయి అన్నమాట. అందుకని దేవుని ఎక్కువ ప్రేమించేవారికి ఉండాలి. ఆ సినిమా సీరియల్లో అవన్నీ విడిచిపెట్టేయాలండి. తర్వాత ఎప్పుడు ఇంట్లోనే ఉండొద్దు, కొంచెం దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సేవించడానికి వెళ్ళాలి. ఎప్పుడు పొలాలు అమ్మటే, తర్వాత ఎడ్లు అమ్మటే, గేదెలు అమ్మటే తిరగొద్దండి. వాటిని ఇచ్చిన దేవుని ఆరాధించండి, దేవుడు మీకు ఇంకా ఇస్తాడు, దేవుడు ఇంకా ఇస్తాడు. కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమించండి, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వండి. దేవుడు కీడు జరిగినా దాన్ని ఏం చేస్తాడు, మేలుకు దయచేస్తాడు అనమాట. ఒకసారి ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తానని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక రాజు ఉన్నాడంట. ఎవరున్నారు? రాజు ఉన్నాడంట. ఆ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడంట. రాజుగారి పక్కనే మంత్రి గారు ఉన్నాడు. ఏది జరిగినా రాజాది మన మేలుకేనా అంటాడంట. ఎవరు? మంత్రి. కొన్నిసార్లు విజయం పొందినప్పుడు కూడా రాజ్యాది మన మేలుకేనా అంటాడంట. కొన్నిసార్లు మరి నష్టపోయినా, యుద్ధంలో ఓడిపోయినా రాజ్యాది మన మేలుకే అంటాడంట కదా. ఈ రాజుగారికి ఏమవుతుందంటే కొన్నిసార్లు మరి మేలు జరిగినప్పుడు అయితే మన మేలుకి అంటే కొంచెం సంతోషంగా ఉంది, కానీ నష్టం జరిగినప్పుడు రాజాది మన మేలు కంటే మాత్రం రాజుగారు ఒప్పుకోవట్లేదంట. ఎవరికైనా ఎట్లా ఉంటే చెప్పండి, కోపమే కదా. అయితే ఒక రోజున ఏమైందంటే ఆ రాజుగారు ఆ బొటన వేలు తెగిపోయిందంట. ఈ బొటన వేలు యుద్ధంలో బొటన వేలు తెగిపోయింది. మంత్రితో అన్నాడంట, అరే మంత్రి బొటన వేలు తెగిపోయిందిరా అన్నాడంట. ఎందుకంటే ఈ బొటన వేలు తెగిపోతే కత్తి పట్టుకోలేడు, యుద్ధం చేయలేడు ఇక రాజు. అయితే మంత్రి అన్నాడంట, రాజాది మన మేలుకేని అన్నాడంట. ఈసారి మాత్రం రాజుగారికి బాగా కోపం వచ్చిందంట. ఇంకా లాభం లేదు,
అరే ఎవడు అక్కడ అని పిలిచిండంట. పక్కనే సైనికుడు చిత్తమయ్యాని వచ్చిండంట. వీడు తీసుకెళ్ళి లోపలేండి చెరసాలు వేయండి అన్నాడంట. చెరసాలు వేసినప్పుడు కూడా అన్నాడంట, రాజా చెరసాలు వేయటం కూడా నాకు మేలేని అన్నాడంట. ఇప్పుడు మరింత కోపం వచ్చిందంట. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంకో కొత్త మంత్రిని పెట్టుకున్నాడు. కొత్త మంత్రిని పెట్టుకుంటే ఈ కొత్త మంత్రిను రాజుగారు కలిసి ఒకసారి పక్క దేశానికి వెళ్ళాల్సి వచ్చిందంట. ఆ గుర్రాల మీద పక్క దేశానికి వెళ్తుంటే ఆ అడవిలో మధ్యదవలో మనుషులు చేరిన నరమాంస భక్షకులు ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, రాజుగారిని పట్టుకున్నారు, కొత్త మంత్రిని పట్టుకున్నారు. ఇద్దరిని చెట్టుకి కట్టేశారనమాట. చెట్టుకి కట్టేసి ఆ దేవతకు బలి ఇచ్చిన తర్వాత వాళ్ళని తినేస్తారు. వాళ్ళు చెట్టుకి కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఏం చేశారంటే చెక్ చేస్తారనమాట. వాళ్ళ అవయవాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ చేతి వేళ్ళు కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అవయవాలు సరిగా లేకపోతే ఆ దేవత ఒప్పుకోదు. వాళ్ళు ఏం చేశారంటే మంత్రిని చెక్ చేశారు. మంత్రికి అన్ని అవయవాలన్నీ పైకి బాగానే ఉన్నాడు. రాజుని చెక్ చేస్తే రాజుకి ఏం లేదు, బటన్ వేయలేదు. అరే వీడికి బలికి పనికిరాడరా, వీడిని పంపించేయండి అన్నప్పుడు రాజుని విడిచిపెట్టేశారు. రాజు గుండె గుప్పుట్లో పట్టుకుని రావటం ఎక్కడికి వచ్చినాడు, మంత్రి దగ్గరికి వచ్చినాడు. మంత్రి నువ్వు చెప్పింది మంచి పని అయిందయ్యా, నా బొటన్ వేలు తెగటం అది మన మేలుకేనన్నావు. ఆ బొటన్ వేలు కనుక ఆ రోజు తెగపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదన్నాడంట. అప్పుడు మంత్రి అన్నాడంట, రాజా నన్ను ఈ చెరసాలు వేయటం కూడా నాకు మేలుకే. ఈ చెరసాలు కనుక నన్ను వేయకపోతే నన్ను కూడా తీసుకెళ్ళేవాడువే. నిన్ను విడిచిపెట్టి నన్ను ఏం చేసేవాళ్ళు, నన్ను చంపేవాళ్ళు. కాబట్టి ఈ చెరసాలు ఉండటం నాకు మేలైంది, బొటన్ వేలు తెగటం నీకు మేలైంది. అంటే ఎందుకు చెప్తున్నాడు, ఆ చిన్న ఉదాహరణలండి. అంటే మనం మేలు కొరకు దేవుడు అలాంటి విషయాలు చేసేవాడుగున్నాడు అనమాట. అందుకని ఏం రాయబడింది, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును ఏం చేస్తాయంట, సమకూడి జరుగుతాయంట. మరి మనం దేవుని ఎక్కువ మనం ప్రేమించే వారికి ఉండాలి. దేవుని మందిరాన్ని ఎక్కువ, మన ఇంటికంటే ఎక్కువ దేవుని మందిరాన్ని ఏం చేయాలి, ఎక్కువ ప్రేమించే వారికి ఉండాలి. మన ఇంటికాడ ఉండేదానికంటే కూడా కీర్తనకారుడు దావీదు అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటాడు కదా. ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి, కానీ మనం వాటన్నిటినీ వినము కదా. వారు విన్నట్లు వింటారు కానీ ఏం చేయరంట, అనుసరించి గైకొనరంట. అట్లా ఉండకూడదు. విన్న వాక్య ప్రకారం ఏం చేయాలి, నడుచుకున్నప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం అనేది మీరు చూస్తారు, ఆ మేలు అనేది మీరు చూస్తారు. మీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయునుగాక. కాబట్టి మనం కూడా దేవుని ఎంతో సేవించే వారంగా, ఆయన్ని ప్రేమించే బిడ్డలంగా, మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఎక్కువ మనం ప్రేమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఎడల ఎక్కువ కార్యం చేస్తాడు. చెప్పండి, మీరు ఎక్కువ దేవుని కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నారా, మీ కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నారా? మీ కొరకు ఎక్కువ ప్రయాసపడతారు కదా కదా. ఎక్కువ సమయం ఎవరికి ఇస్తున్నాం మనం, దేవునికి ఇవ్వట్లేదు. ఎక్కువ సమయం మన సొంత కొరకు, మన కొరకు, మన ఇంటి వారి కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నాము. అందుకే ఎప్పుడు మన జీవితం ఏమైపోతుంది, జీరోనే. కష్టపడుతున్నాం కానీ ఏమవుతుందండి, చిల్లు సంచులు వేసినట్లు అయిపోతుంది. ఎందుకని అంటే దేవుని మనం ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. దేవుని మనం ప్రేమించడం లేదు కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా లేడు. కాబట్టి ఆయన మనం ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు, ఉపకారాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.